హే హ్యావ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో కొరియన్ కనకరాజ్ సినిమా ఈ పాటికి మీరు అందరూ చాలామంది చూసుంటారు అండ్ సూపర్ హిట్తో ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ ఈ సక్సెస్ విషయాలతో పాటు సో బేసిక్గా యూత్‌లో ఎలాంటి డౌట్స్ ఉంటాయి, అలానే నాలాంటి అప్‌కమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉంటాయి, వీటన్నిటిని కూడా నా ముందున్న డైరెక్టర్ గారు మేర్లపాక గాంధీ గారు, చాలామందికి ఆయన ఒక ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. ఆయన అడిగి క్లారిటీ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. Fantastic. కాదు ఫేస్ చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా డల్‌గా, అంటే మేబీ సక్సెస్ అయినా Yeah, కూడా yeah, ఎక్కడో yeah. కొంచెం అంటే ఏమైందంటే బేసిక్గా కాపీ ఇవ్వడం కొద్దిగా లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ సీజీస్ అండ్ ఆల్. అంటే ఒక 4 డేస్గా నిద్ర లేకుండా నేను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఒక చిన్న హీరో గారు అంతా కూడా ఒక చిన్న టెన్షన్ నడిచింది లాస్ట్ కాపీ పంపించేంత వరకు. సో ఆ టైర్డ్నెస్, ఇంకా దాని తర్వాత ఈ సక్సెస్, సో స్లీప్ లేకపోవడం వల్ల ఒక చిన్న టైర్డ్నెస్ అంతే. ఓకే. ఎనీవే చాలా చాలా హ్యాపీగా ఉంది. Thank సో యాజ్ ఎ పర్సనల్‌గా నాకైతే సినిమా చూస్తున్నప్పుడు ఒక ఓకే. ఇది ఇది Hmm. కదా మేము గాంధీ గారి దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది. ఒక ఫుల్ ప్యాక్డ్ ఒక కమర్షియల్ సినిమా లాగా. ఇప్పుడు మేము చూసిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', Yeah. తర్వాత 'ఎక్స్‌ప్రెస్ రాజా' అంటే మధ్యలో ఓకే. చిన్న చిన్నగా అవుతూ ఉంటాయి. యాస్ ఎ డైరెక్టర్ ఉన్న తర్వాత Hmm. ఎగుడు దిగుడు అవుతూ ఉంటాయి కానీ, బట్ ఏంటి అంటే లైక్ సక్సెస్‌ని ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి? వెరీ హ్యాపీ బ్రదర్. అంటే నిన్న మొన్న నేను, హీరో గారు, హీరోయిన్ థియేటర్‌లకి వెళ్ళడం జరిగింది. సో ఫుల్ ఫ్యామిలీస్, పిల్లలు, లేడీస్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ నవ్వులైతే విపరీతంగా, నాకు చాలా హ్యాపీనెస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఓకే. ఒక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రాజా' మీరు చెప్పినట్టు ఒక థియేటర్‌లంతా అలా పడి పడి నవ్వడం అనేది చాలా, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. యాహ్! ఓకే. యాస్ ఎ డైరెక్టర్‌గా హ్మ్. సినిమా సక్సెస్ అని మీరెప్పుడు నమ్ముతారు? సినిమా సక్సెస్ అనేది బై కలెక్షన్స్, లేకపోతే బై కాల్స్. అంటే నా ఫ్యామిలీ కానీ, నాకు చూసిన వాళ్ళు ఫోన్ చేయడం కానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో కొట్టాం, బాగుంది అంటున్నారు సినిమా అనే ఒక హ్యాపీనెస్. ఓకే. అంటే ఇప్పుడు యాస్ ఎ గాంధీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి సినిమాని ఇచ్చాం అనంటే, ఎప్పుడూ లేని ఆడియన్స్ కూడా అమ్మమ్మలు, తాతయ్యలు, ముసలివాళ్ళు కూడా థియేటర్‌కి రప్పించే సిట్యుయేషనా? లేదు ఎవరొచ్చినా రాకపోయినా కూడా మనం ఇంత బడ్జెట్‌లో సినిమా తీసాం, దీనికి ఇంకో ఎక్స్‌ట్రా వస్తే అదే సక్సెస్ అని నమ్ముతారా? మీరెలా నమ్ముతారు? లేదండి, బేసిక్‌గా ఆడియన్ ఎంజాయ్ చేయాలనేది ఫస్ట్ మోటో. అంటే బా మన సీన్స్ ఏదైతే రాసుకున్నామో వాటికి కరెక్ట్‌గా ఆ లాఫ్స్ వస్తున్నాయా లేదా? అందరూ ఎంజాయ్ చేస్తున్నారా లేదా? అనేది ఫస్ట్. అండ్ సెకండ్, కలెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. అంటే మనం అందరూ ఎంజాయ్ చేస్తా కలెక్షన్ రాకపోతే కూడా బా కరెక్ట్ కాదు కదా! సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం. అసలు థియేటర్స్ అయితే గోల గోలగా ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ ఆ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రాజా' ఏదైతే ఆ థియేట్రికల్ ఇది మిస్ అయ్యా మధ్యలో. 'ఏక్ మినీ' కదా, 'మాస్ట్రో' అవన్నీ ఓటీటీలో రావడం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ థియేటర్‌లో రిలీజ్ అయినా పెద్ద ఇది లేకపోవడం. పెద్ద ఐ మీన్ దానికి అనుకున్న ఇది రాకపోవడం, రిజల్ట్ రాకపోవడం వల్ల, అండ్ ఫైనల్లీ 'కొరియన్ కనకరాజు'తో నాకు ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఓకే. యాహ్! నన్ను ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే హ్మ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే యాహ్! ఇండస్ట్రీ ఉన్న పీపుల్‌కి మేము రోజు ప్రెస్ మీట్స్‌కి వస్తాం. యాహ్! మాకు ఒక డైరెక్టర్ ఏం చేస్తున్నాడు ఏంటి అని ఒకటి ఉంటది. కానీ బట్ హ్మ్. చాలామందికి అంటే మేబీ ఇది రాంగ్‌గా తీసుకుంటారో మరి నాకు తెలీదు హ్మ్. గానీ, హ్మ్. బట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది సినిమా. అవును. అండ్ రిజల్ట్ కూడా హ్మ్. మీరు అనుకున్నంత అవ్వలేదు. యాహ్! బట్ ఏంటి అంటే 22లో రిలీజ్ అయిన హ్మ్. సినిమా హ్మ్. అండ్ హ్మ్. ఇప్పుడు చూస్తే 26థ్‌లో ఈ సినిమా. అవును. లైక్ అంటే హిట్‌కి, ఫ్లాప్‌కి హ్మ్. ఇండస్ట్రీలో మీరు ఎలాంటి డిఫరెన్సెస్ చూసారు గాంధీ గారు? అంటే డిఫరెన్స్ ఏం లేదండి. బేసిక్‌గా అది అనుకున్నట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆడలేదు. దాని తర్వాత ఒక 1 ఇయర్, ఒక 6 మంత్స్ స్క్రిప్ట్ రాయడానికే అయిపోయింది మన హ్మ్. 'కొరియన్ కనకరాజు'. హ్మ్. అండ్ దెన్ హీరో ముందు కమిట్మెంట్స్, ఆయన చేస్తున్న మూవీస్ అవి రిలీజ్ అవ్వడం. దాని తర్వాత డెఫినిట్‌గా ఈ సినిమా రావాలి అని నేను, హీరో వరుణ్ గారు, కూర్చొని చాలా డిస్కస్ చేసాం. అంటే స్క్రిప్ట్ పరంగా గానీ, ఎలా ఫన్ మోటివ్‌లో వెళ్దాం. ఒక ఫన్ మూవీలాగా, ఒక ఎంటర్‌టైనర్ లాగా చెయ్యాలి అనేసి ఇద్దరం ఫిక్స్ అయ్యి, అండ్ స్క్రిప్ట్ అవన్నీ కూడా సెట్ చేసుకొని, అంతా యాక్టర్స్, సత్య తెలిసిందే కదా! అసలు బిజీ కమెడియన్, తన డేట్స్ దొరకడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కొద్దిగా లేట్ అవ్వడం, అండ్ మధ్యలో హీరో గారికి ఒక చిన్న ఇంజ్యూరీ అవ్వడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల కొద్దిగా లేట్ అయింది అంతే. ఓకే. యాహ్! అంటే లైక్ ఆహ్, 'గతలకుంట గణేష్' చేస్తున్నప్పుడే ఆ! మీ ఇద్దరు కాంబినేషన్‌లో ఒక సినిమా రావాలి ఓకే. 19లో.
లేదు లేదు కాదా? అప్పుడేం అనుకోలేదు. అప్పుడేం అనుకోలేదు. ఆఫ్టర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తర్వాతే ఓకే. ఈ కథ అనుకొని హీరో గారికి చెప్పడం జరిగింది. అండ్ దెన్ ఇలా స్టార్ట్ అయింది. ఓకే. Yeah. సో, బ్యాక్‌కెళ్తే లైక్ అంటే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేసి ఒక 15 ఇయర్స్ అవుతుందనా? అంతే 10 ఇయర్స్ 12 ఇయర్స్. ఆ! 2013 వెంకటాద్రి రిలీజ్. అంటే 2013 వెంకటాద్రి రిలీజ్ మాకు తెలుసు. అవును. బట్ దానికి ముందు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు? అంటే ఏం లేదండి, నేను ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో అవును. సినిమాటోగ్రఫీ చేశాను. చేసిన తర్వాత వెంటనే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఐడియా సందీప్ కిషన్‌కి నెరేట్ చేయడం జరిగింది. ఓకే. వితిన్ 1 ఇయర్‌లో స్టార్ట్ అయిపోయింది మూవీ. ఆ ముందు స్ట్రగుల్స్ అసిస్టెంట్ ఏమీ లేవు. డైరెక్టర్‌గా ఏమీ లేవు. ఏమి లేవు. డైరెక్ట్‌గా అంటే లైక్ ఫిల్మ్ స్కూల్ నుంచి అంటే ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు Yeah. చాలా కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా ఫిల్మ్ స్కూల్‌లో చదివి ఛాన్సులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క సినిమాకి కూడా వర్క్ చేయకుండా సో మేర్లపాక గాంధీ గారికి ఆ కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది? అంటే నేను ముందు షార్ట్ ఫిల్మ్ ఆ తీసుకున్నాను. షార్ట్ ఫిల్మ్స్ ఓకే. కర్మరా దేవుడా అప్పుడే కాన్ఫిడెన్స్ అవును, ఉంది, ఐ కెన్ హ్యాండిల్ ద ఫిల్మ్ అనేసి. హ్మ్. సో అలాంటి టైంలో మంచి కథ పడ్డం అండ్ వీళ్ళు అందరికి నచ్చడం. సో ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే. లైక్ అంటే అండ్ చోటా గారు లాంటి సీనియర్ కెమెరామ్యాన్ ఉండడం, ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో హ్యాపీగా. ఈ లింకు చోటా గారి దగ్గర నుంచి సందీప్ అన్నకి లేదు ఫస్ట్ సందీప్ కిషన్ కి చెప్పడం జరిగింది, దాని తర్వాత చోటా గారు రావడం. ఓకే. ఫస్ట్ సందీప్ కిషన్ గారికి ఎందుకు చెప్పాలనిపించింది? ఎందుకంటే ఆ, ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఫస్ట్ చాయిస్ అప్పట్లో ఆయన. ఆ, ఆ. ఇఫ్ ఇన్ కేస్ లోకేష్ కనకరాజన్ లాంటి ఇప్పుడు టాప్ డైరెక్టర్ కూడా నగరం లాంటి సినిమా ఛాన్స్ ఇచ్చారు ఆయన. Yeah, yeah. ఆ తర్వాత ఇంకొంతమందికి కూడా అలాగే ఛాన్స్ ఇచ్చారు. మేబీ ఆ సినిమాలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఆ తర్వాత సినిమాలన్నీ వాళ్ళు హిట్లు కొట్టుకుంటూ వెళ్ళారు. ఆ. బట్ ఆ టైంలో మీకు అసలు సందీప్ కృష్ణ గారిని కలవాలి, సందీప్ కృష్ణ గారు అయితే ఛాన్స్ ఇస్తారు అన్న థాట్ మీదేనా, లేకపోతే ఎవరైనా ఒక ఐడియా ఇచ్చి? లేదండి, నాకు సందీప్ కిషన్ కి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉండేవాళ్ళు, మహి లింద్రా అనేసి. తన ద్వారా సందీప్ కిషన్ గారు పరిచయం. ఓకే. సందీప్ కిషన్ గారు పరిచయం అండ్ అప్పుడే షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా, ఆయన కూడా షార్ట్ ఫిల్మ్ చూస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో వెంటనే నరేషన్ ఒకసారి వినాలి అని అడిగితే మా మ్యూచువల్ ఫ్రెండ్, సో తను వినడం జరిగింది. అదంతా కూడా చాలా ఈజీగా అయిపోయింది. సో ఏంటి లైక్ ఫస్ట్ మైక్ పట్టుకుని అక్కడ ఉండి యాక్షన్ కట్ అవును, అవన్నీ అప్పుడు చెప్పడం తెలీదు, ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలి అనేసి. అప్పుడు కో డైరెక్టర్ పుల్లారావు గారు అని ఆయన ఉండేవాళ్ళు. ఆయన పక్కన వచ్చి చెప్పేవాళ్ళు, ఫస్ట్ సౌండ్, క్లాప్ ఇన్ సౌండ్, దాని తర్వాత యాక్షన్, ఇవి చెప్పాలి, ఈ కైండ్ ఆఫ్ ఫ్లోలో ఉండాలి అనేసి అప్పుడు నేర్చుకున్నా. లొకేషన్లో నేర్చుకున్నా. లొకేషన్లో నేర్చుకున్నా. Yeah. అంటే ఇప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్తో ఎక్కడా కూడా వర్క్ చేయకుండా అవును. మీరు వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీలాంటి కాన్ఫిడెన్స్తోనే ఎవరైనా వచ్చి ఛాన్స్ అడిగితే తప్పకుండా నేను ఎందుకు దాంట్లో ఉంది అంటే, ఐ మీన్ కథ కాన్ఫిడెంట్గా చెప్పి తను తీయగలడు ఈ మూవీ అని అనిపిస్తే డెఫినెట్గా ఎవరైనా చేయొచ్చు. Yeah. ఓకే. అంటే గాంధీ గారి స్క్రిప్ట్ రాసిస్తాయి ఎలా ఉంటుంది అంటే లైక్ ఎలాగంటే ఇప్పుడు హీరోని సమస్య చుట్టూ తిప్పుతూ ఉంటారా, లేకపోతే ఒక సమస్యను క్రియేట్ చేసి దాంట్లో హీరోని పడేస్తారా? ఇఫ్ అంటే ఇన్ ఒక కేస్ అంటే చిన్న ఐడియా అండి, థాట్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొరియన్ కనకరాజు విషయానికే వస్తే, ఒక అనంతపురం లాంటి ఓ ఊర్లో, అదే పెనుగొండ లాంటి ఊర్లో ఒక కియా ఫ్యాక్టరీ ఉండడం, అక్కడ చాలా మంది కొరియన్స్ ఉండడం, వాళ్ళకంటూ అక్కడ రెస్టారెంట్స్, వాళ్ళకంటూ కొన్ని షాపింగ్, ఈ కైండ్ ఆఫ్ గ్రాసరీ షాపులు, చాలామంది కొరియన్స్ అక్కడ స్టే చేస్తున్నారు అనేది ఫస్ట్ ఈ కథకి పునాది అదే. అంటే ఇక్కడ ఒక చిన్న లైఫ్ స్టైల్ ఉంది, కొరియన్స్ ఎక్కడ కొరియా, ఎక్కడ పెనుగొండ. సో పెనుగొండలో ఇంతమంది కొరియన్స్ ఉంటారు, వాళ్ళకంటూ కొన్ని ఇవ్వున్నాయి అనేది తెలిసిన తర్వాత, అరే అట్మాస్ఫియరే చాలా కొత్తగా ఉంది, ఏం చేయగలం అనే కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి ఒక కొరియన్ దెయ్యం ఇక్కడ పెనుగొండ అతనికి ఎక్కితే ఏంటి అనే ఐడియా దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఇది వచ్చిన తర్వాత మెల్లగా ఆ సీన్స్, ఎలా హీరో క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి, ఈ సత్య క్యారెక్టర్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఫన్ ఎలా వస్తుంది, ఆ కొరియన్ దయ్యం హీరోలోకి ప్రొసెస్ అయిన తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు అని ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో కథ రాయడం జరిగింది. ఓకే. లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ రాజా ఉంది, ఎక్స్ప్రెస్ రాజాలో ఓపెనింగ్ సీన్లోనే ఒక ముగ్గురు కుక్కని కిడ్నాప్ చేస్తే ఏంటి, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే ఐడియా నుంచి కథ రాయడం జరిగింది. నేను అదే అడుగుతున్నాను అన్న, అంటే లైక్ ఇప్పుడు హీరో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆ ప్రాబ్లం నుంచి బయట ఎలా పడతాడు అనే దాని మీద మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటే ఫన్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసుకున్నా హీరో తాలిబొట్టు,
ఆ హీరోకి తాలుబొట్టికి మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. అవును కరెక్ట్. సో ఎలాగైనా ఇప్పుడు అది అర్జెంట్ రా బాబు లేకపోతే అవదు. అండ్ ఎక్స్‌ప్రెస్ రాజులో చూసుకుంటే శర్వానంద్ గారికి కుక్కపిల్లకి ఒక ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్‌లో నుంచి హీరో బయటపడడమే గాంధీ గారి కరెక్ట్ స్టైల్ అనుకోవచ్చు. కరెక్ట్ అంతే అండి, ఆ, కరెక్ట్ పర్ఫెక్ట్ గా చెప్పారు. yeah. సో ఏంటి అంటే ఇప్పుడు సో బేసిక్‌గా మీకు అంటే లైక్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఆ! ఫస్ట్ ఆ! చూసుకుంటా. ఆ! హ్మ్. సో అంటే ఇప్పుడు మొత్తం అన్నీ అవే అంటే ఎక్కడైనా కొంచెం మీకు బోర్ అనిపించదా? లేదా ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సినిమాలుంటాయి. సేమ్ సేమ్ ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లేలో చూసుకుంటే కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'జగపతి బాబు' గారి 'అల్లుడు గారు వచ్చారు' కానివ్వండి, లేకపోతే 'చిరంజీవి' గారి 'బావగారు బాగున్నారు' కానివ్వండి, లేకపోతే 'ఎన్టీఆర్' గారి 'బృందావనం' కానివ్వండి. 3 సిమిలర్ పాయింట్సే. పాయింట్స్. ఒక అమ్మాయి ఒక ప్రాబ్లమ్ వల్ల హీరో ఆ అమ్మాయికి లవర్‌గా యాక్ట్ చేయటానికి ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యామిలీని సరిదిద్దుతూ అక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ పండిస్తూ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎండ్ ఆఫ్ ద డే సో అంటే ఇప్పుడు మీరు రాసుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ ఉండాలని సో బేసిక్‌గా అనుకున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' గాని, 'ఎక్స్‌ప్రెస్ రాజ్' గాని, 'ఏక్మినీ కథ' గాని ఆ! అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికి కాన్ఫ్లిక్ట్ ఉంటది. అవును. అవును. ఆ కాన్ఫ్లిక్ట్‌లో కొత్త కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్టే కొత్తగా ఉంటది అండ్ కామెడీ జనరేట్ అవుతా ఉంటది. ఇప్పుడు నేను తీసుకునేదే పాయింట్ కొత్తగా ఉంటది కాబట్టి నాకు ఈజీ టు అంటే ఐ మీన్ నాకు ఆ సెటప్ అంతా కూడా కొత్తగా వచ్చేస్తది. కైండ్ ఆఫ్ ఇప్పుడు 'ఏక్మినీ కథ' తీసుకున్నా కూడా వాడి ప్రాబ్లమ్ వాడిది. సో, ఆడి ప్రాబ్లమ్స్‌లో వచ్చే ఫన్ ఏంటి? అని ఈ కైండ్ ఆఫ్ థింగ్ కొత్తగా ఉంటది. ఇప్పుడు మీరు చెప్పిన 3 సినిమాలు గూడా ప్రాబ్లమ్ ఒకటే అయ్యుండొచ్చు. బట్ ఆడుండే అట్మాస్ఫియర్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్నీ గూడా డిఫరెంట్‌గా ఉండి ఆ డిఫరెంట్‌గా కనపడుతుంది. సో, నేననుకునే దాంట్లో గూడా ఇప్పుడు కైండ్ ఆఫ్ హీరోకి ప్రాబ్లమ్‌లో ఉండాలి. బట్ ప్రాబ్లమ్ కొత్తగా ఉండాలి. సో, దాంతో మనం కామెడీ కొత్తగా జనరేట్ జేయొచ్చు. ఒక ఎమోషన్స్ ఏవన్నా గూడా కొత్తగా జనరేట్ జేయొచ్చు అనే ఫీలింగ్‌లో రాస్తా ఉంటా. ఓకే. యాహ్! బట్ అంటే మధ్యలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 'ఏక్మినీ కథ' గాని, హ్మ్. 'మాస్ట్రో' గాని హ్మ్. సో మీరు అంటే 'ఏక్మినీ కథ'కి స్టోరీ ఇచ్చారు. ఆ! అండ్ 'మాస్ట్రో' అనేది వేరే లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి రీమేక్ చేసి. రీమేక్ ఆ! చేయబడింది. బట్ మీరెందుకు వర్క్ చేయలేకపోయారు యాస్ ఎ డైరెక్టర్‌గా? దేనికండి? ఆహ్, మీ 'ఏక్మినీ కథ'కి గాని అంటే స్టోరీ ఇచ్చారు. అవును. బట్ 'ఏక్మినీ కథ'కి ఏమైందంటే ప్యారలల్‌గా 'మాస్ట్రో' చేస్తా అన్నాను. హ్మ్. 'మాస్ట్రో' చేస్తున్నప్పుడు అంటే టైం సరిపోలేదు. హ్మ్. హ్మ్. ఇది అప్పుడే స్టార్ట్ అయింది. 'మాస్ట్రో' కూడా ఇంకా స్టార్ట్ అవ్వబోతుందనగా సో, కథ ఎందుకు అప్పుడు 'యువి క్రియేషన్స్‌లోనే' చేద్దాం అవునవును. అనుకున్నాం. అవును. సో, చేద్దాం ఎందుకు కథ వేస్ట్ చేయడం, చేసేద్దాం అనే కైండ్ ఆఫ్ దీంట్లో సో, నాకు టైం లేకపోవడం వల్ల నా ఏడీ చేసాడు సినిమా. ఓకే. యాహ్! అండ్ 'మాస్ట్రో' ఏంటంటే నాకు 'అంధాధున్' బా నచ్చింది. హ్మ్. 'అంధాధున్' నచ్చి చేస్తే రీమేక్ ఈ సినిమానే చేయాలి. మన లైఫ్‌లో రీమేక్ అంటూ ఒకటి చేస్తే ఈ సినిమా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. హ్మ్. సో, అప్పుడే నితిన్ గారు, వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అడగడం. సో, ఆ సినిమా చేయాల్సొచ్చింది. ఓకే. చేశాను. యాహ్! లైక్ 'మాస్ట్రో' టాపిక్ వచ్చింది కాబట్టి హ్మ్. నాకు 'మాస్ట్రో' సినిమాకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాహ్! చెప్పండి. సో బేసిక్‌గా ఏంటంటే లైక్ అక్కడ హిందీలో 'టబు' గారి క్యారెక్టర్ హ్మ్. చాలా బాగా పేలింది. హ్మ్. చాలా బాగా హైలైట్ అయింది. అవును. బట్ నేను విన్నదేంటంటే రీమేక్ అన్న తర్వాత అసలు 'టబు' గారి క్యారెక్టర్ ఇక్కడ ఎవరు చేయాలి అనే హ్మ్. దాని మీద చాలా డిస్కషన్ జరిగింది. అవును. ఈ డిస్కషన్‌లో డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు రమ్యకృష్ణ గారిని అప్రోచ్ అవ్వటం, అండ్ ఆవిడకి స్క్రిప్ట్ నచ్చటం, అండ్ రాధిక ఆప్టే గారిని అప్రోచ్ అవ్వటం, ఆవిడకి స్క్రిప్ట్ నచ్చటం జరిగాయి. కానీ ఎందుకో ఫైనల్‌గా లేదండి. తమన్నా గారే ఫేకా? ఫేక్. ఫేకే. ఓకే. ఫస్ట్ అనుకోవడం కొంతమందిని అనుకోవడం జరిగింది. హ్మ్. అనుకున్నాం గానీ ఎగ్జాంపుల్ ఎవరిని అనుకున్నారన్న? అంటే 'నయనతార' గారిని అనుకున్నాం. 'నయనతార' గారిని. 'నయనతార' గారిని అనుకున్నాం. ఇంకెవరో ఒకరిద్దరిని అనుకున్నాం. ఓకే. బట్ 'సిమ్రాన్' గారిని అనుకున్నాం. ఓహ్! ఓకే. బట్ ఏమైందంటే కథ డిస్కషన్ ఇది జరుగుతున్నప్పుడు ఒక యంగ్ యాక్టర్స్‌నే పెట్టొచ్చు. ఒక ఇప్పుడు ఎవరైతే తమన్నా గారిని పెట్టామో కొద్దిగా ఆ యంగ్ ఫీల్ ఉంటే ఇంకా బావుంటది. కొద్దిగా ఓల్డ్ హస్బెండ్, ఒక యంగ్ వైఫ్ ఓకే. ఆ మూడ్‌లో. ఆ కైండ్ ఆఫ్ దీంట్లో ఇంకా బావుంటదేమో అనేసి తమన్నా గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో, అయితే నేను విన్న దాంట్లో బట్ ఇప్పుడు మీరు చెప్పింది చాలా కొత్తగా ఉంది. యాహ్! 'సిమ్రాన్' యాహ్! గారినిను, 'నయనతార' గారిని యాహ్! అడగడం యాహ్! అనేది. యాహ్! ఓకే. బ్యాక్‌కెళ్తే హ్మ్. లైక్ నాన్నగారు గూడా మంచి రైటర్. అవును. అవును. చాలా నవలలు రాసారాయన. అవును. అవును. సో, 'మగబుద్ధి' అని, హ్మ్. హ్మ్. 'శృంగారపురానికి ఒక కిలోమీటర్ అవును. దూరంలో' అని చెప్పేసి. బట్ అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుంటుంది మీ మీద? అంటే నాకు ఫస్ట్ లిటరేచర్ ఈ కైండ్ ఆఫ్ బుక్స్ చదవడం ఆ! ఇదంతా కూడా నాన్న నుంచే స్టార్ట్ అయింది. హ్మ్. సో, నానేంటంటే ఫస్ట్‌లోనే చాలా చిన్నప్పుడు ఉండేటప్పుడే ఈ మార్క్ ట్వైన్ బుక్స్ హ్మ్. ఇవన్నీ కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు. తెచ్చి చదవమనేవాళ్ళు. అది నాకేంటంటే మెల్లగా అలవాటయింది. ఆ బుక్స్ చదవడం, ఒక చిన్న కథ రాయడం.
ఈ కథలు చదువుతా కథ ఎలా రాయాలి ఏంటి అనేసి ఆ చిన్న చిన్నగా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అండ్ దాని తర్వాత డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నాన్న కూడా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి ఆ ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ పంపించడం అండ్ అక్కడ తీసే షార్ట్ ఫిల్మ్ మా నాన్న ప్రొడ్యూస్ చేయడం ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉండేది. ఓకే. మమ్మీ కూడా ఆయన చాలా నవలలు రాశారు. చాలా మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా నాన్న రాసిన నవల్లో నుంచి ఏదైనా ఒక అంటే మేబీ బుక్స్ అన్ని చదువుంటారు, దాంట్లో నుంచి రిఫరెన్స్ కానీ ఆయన రాసిన క్యారెక్టర్లో నుంచి కానీ ఏదైనా ఒక క్యారెక్టర్ ఓన్ చేసుకునే ఒక స్టోరీ అంటే ఇప్పుడు వరకు ఏదైనా సినిమాలో మేము చూసామా? అంటే తెలుగు పోస్ట్ బేసిక్గా లేదండి, ఎందుకంటే నాన్న స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు. అవును, డ్రామా రొమాంటిక్, ఈ డ్రామా, విలేజ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్. నాది కొద్దిగా కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటూనే కొద్దిగా కామెడీ, నాది ఫ్యామిలీ కామెడీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్ నా స్టైల్. అండ్ చదువుతూ ఉంటా కొన్ని క్యారెక్టర్స్ ఏమన్నా చేయొచ్చా అని ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ నాన్న కూడా ఏంటంటే బేసిక్గా నా కథలనే ఎక్కువ ఆ డిస్కషన్ ఇది ఈ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రతి కథ వింటారు, విని ఏమన్నా తనకు అనిపించినట్టు చెప్తా ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో వర్క్ చేస్తూ ఉంటాం. గాంధీ అన్న బుక్స్ బాగా చదువుతారు మీరు? బుక్స్ బాగా చదువుతారు. ఓకే, మీ ఫేవరెట్ బుక్ ఏంటి? నా ఫేవరెట్ చలం బుక్స్ అన్ని చాలా ఇష్టం అండి. చలం, బుచ్చిబాబు గారు, శ్రీశ్రీవి అన్నీ కూడా శ్రీశ్రీ గారివి అన్నీ చదివా. అండ్ మధురాంతకం రాజారాం గారివి అన్నీ చాలా ఫేవరెట్ ఉన్నాయి. ఓకే, అంతేనా? ఇంకేమైనా చివరికి మిగిలేది చాలా బుక్స్. అంటే లైక్ నేను ఎక్కడో విన్నాను, భారతదేశంలో నా జైలు జీవితం అని చెప్పి అదే బుక్ చదువుతాండి. ఫోటో ఇన్స్టాలో మేరీ టైలర్. అవును అవును, కరెక్ట్. మేబీ ఆ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఐ మీన్ స్టోరీ బాగుంటుంది చాలా. అంటే లైక్ ఒక స్వదేశంలో ఉన్న ఒక అమ్మాయి, ఐ మీన్ అక్కడ విదేశంలో ఉన్న ఒక అమ్మాయి నక్సలైట్ గా జైలు జీవితం, ఒక 5 years ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ ఆవిడ రాసిన ఆ పాయింట్స్, ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. మొత్తం చదివారా బుక్? నాకు పెద్దగా అదేమో గుర్తులేదు, బట్ మీరు చెప్పిన కథ అయితే ఐడియా నావల్ అయితే. అంటే నాకు అది చదివేటప్పుడు, అంటే బేసిక్గా నేను కూడా అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటాను. కొన్ని బుక్స్ చదివేటప్పుడు మనం ఏంటంటే అరే ఈ కథని స్క్రీన్ మీద చూస్తే ఇంకెంత బాగుంటుందో అనుకుంటాం. నాకు ఇప్పుడు మేరీ టైలర్ రాసిన భారతదేశంలో నా జైలు జీవితం అనేది మేబీ హాలీవుడ్ లో ఎక్కడైనా వచ్చినా నాకు తెలియదు కానీ, బట్ ఇంతవరకు అయితే టాలీవుడ్ లో రాలేదు. అండ్ మీరు కూడా మంచి బుక్ లవర్ కాబట్టి మేబీ ఎప్పుడైనా దాన్ని డెఫినెట్ గా బ్రదర్ నువ్వు చెప్పిన తర్వాత డెఫినెట్ గా చదువుతా. అంటే ఐ మీన్ నేను స్టార్ట్ చేసే బుక్ ఎక్కడ మధ్యలో ఆపేసినట్టున్నా, డెఫినెట్ గా చదివి మంచి ఐడియా. అది ఎమోషన్స్ చాలా ఉంటాయి అన్న. మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అలాంటి స్క్రిప్ట్ ఫీమేల్ లీడ్ ఇప్పుడున్న వాళ్ళలో ఆ కథకి ఎవరు యాప్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఒకసారి చదువుతా. ఓకే, చదివితే గానీ చదివిన తర్వాత. ఓకే, కమింగ్ టు కొరియన్ కనకరాజు. ఓకే, అంటే లైక్ థియేటర్స్ ఫస్ట్ ప్రీమియర్స్ నుంచి, అంటే కొన్ని సినిమాలకి డివైడ్ టాక్ వస్తుంది. ఫస్ట్ ఓకే బాగుంది అంటారు, తర్వాత సూపర్ హిట్ అంటారు. కొన్ని సినిమాలకి మాత్రం ఇనానిమస్ బ్లాక్ బస్టర్. అండ్ ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి థియేటర్ మొత్తం నవ్వుతున్నారు సీన్కి. అంటే చాలా రోజుల తర్వాత, అంటే చెప్తే మరీ ఎక్కువ మళ్ళీ కింద కామెంట్లు వస్తాయి ఎంత తీసుకున్నావు ఏంటని, కానీ బట్ యాజ్ ఏ జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే, లేదు ఎవరు అనరు, ఎందుకంటే అందరికీ తెలుసు కావు. సో జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత థియేటర్ మొత్తం అని ఒక సౌండ్ విన్నాను నేను. లైక్ ఏంటంటే లైక్ అంటే మీరు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ముఖ్యంగా కొరియన్ కనకరాజు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మీకు ఎక్కడ ఇదైపోయింది, ఓకే కొడుతున్నాం మనం, మళ్ళీ మనం ఇస్తున్నాం? లేదు, ఇస్తున్నాము కొడుతున్నాం అనేది కాకుండా బేసిక్గా సిన్సియర్గా రాద్దాం, ఇది నవ్వించాలి ఈ సినిమా, ఇది ఫన్ మోడ్లో త్రూ అవుట్ ఫస్ట్ నుంచి కూడా ఎండ్ వరకు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలి. అండ్ మళ్ళీ ఏదైతే మనకు ఈ థియేటర్కి హిట్ లేదో అది డెఫినెట్గా ఆ నవ్వులు అవన్నీ కూడా నేను చెప్పినట్టు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా ఆ స్టైల్లో ఒక సినిమా తీద్దాం అనే కైండ్ ఆఫ్ దీంట్లో చేసిన సినిమా. ఫుల్ ఫన్ ఉండాలి, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలి. మీరు అన్నట్టు థియేటర్లో అసలు అందరూ కూడా చైర్స్లో నుంచి ఎగిరి పడి నవ్వడం అనేది వెరీ హ్యాపీనెస్. సత్య గారు కామెడీ, అంటే కామెడీ విషయానికి వస్తే ముఖ్యంగా మీ సినిమాలో కమెడియన్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఆ క్యారెక్టర్కి మీరు పికప్ చేసుకునే కమెడియన్స్ కూడా ఆ టైం లైన్లో ద టాప్
టాప్ కామెడియన్స్. ఫస్ట్ నుంచి చూసుకుంటే తాగుబోతు రమేష్ గారు అండ్ సప్తగిరి గారు ఆ టైంలో వాళ్ళు టాప్. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా చూసుకుంటే అండ్ ప్రభాస్ సీను గారిని ఫ్రెండ్ క్యారెక్టర్‌గా పెట్టి చేయించిన సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే సత్య గారు, ఇంతకుముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్‌లో చూసుకుంటే సుదర్శన్ గారు. అవును. సో ఏంటంటే ఏక్మిని కదా ఆ ఆ రెండిట్లో సుదర్శన్ గారు. సో ఏంటంటే లైక్ ఇప్పుడు కామెడీ అనేది చాలా కష్టం. అవును. మనం ఒక పంచ్ రాసి దాన్ని నవ్వించాలి, థియేటర్‌లో దానికి ఒక రియాక్షన్ రావాలి అని అంటే అవును. చాలా ఆలోచించాలి. అవును. మీరు ఆ కామెడీ రాయటం కాకుండా దానికి ఎవరు యాప్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి ఎలాగంటే ట్రెండింగ్‌లో ఉన్నారు కదా ఇలా వాడుకుందాం అనుకుంటారా? లేదు, ఈ క్యారెక్టర్‌కి సత్యనే బాగుంటాడు, ఈ క్యారెక్టర్‌కి సుదర్శనే బాగుంటాడు. ఈ మీ విజన్ ఎలా ఉంటది ముఖ్యంగా ఈ సిచ్యువేషన్? అంటే ఆ సిచ్యువేషన్ సీన్స్ తగ్గట్టు ఎవరు ఇది ప్లే చేస్తే వర్కౌట్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సప్తగిరి అప్పుడు పెద్ద నోన్ ఫేస్ కాదు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ టైంలో. దాని తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రేమ కథ చిత్రం పడడంతో అతను ఆ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. అండ్ సత్య కూడా చాలా చిన్న క్యారెక్టర్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో. చా పల్లీలు పల్లీలు అమ్ముకునే పల్లీలు కైండ్ ఆఫ్ అమ్ముకునే థింగ్‌లో చిన్న క్యారెక్టర్ చేశాడు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి కూడా సత్య అనేసి వరుణ్ గారు ఫిక్స్ అయినారు. ఈ క్యారెక్టర్‌కి సత్య బాగుంటాడు అనేసి. బట్ అతని డేట్లు దొరకట్లేదు. ఏంటి 1 మంత్ గ్యాప్, 1 మంత్ లేట్ అయిపోయింది. ఏం చేద్దాం? ఇంక వేరే కమెడియన్‌తో వెళ్దామని నేనన్నా కూడా లేదు, ఈ సినిమాకి సత్యనే కరెక్ట్ అనేసి అతని డేట్ల కోసం వెయిట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నేను నాకన్నా కూడా వరుణ్ గారు ఎక్కువ సత్య ఉండాలి. అంటే కైండ్ ఆఫ్ ఈ జోక్స్ ఏదైతే ఉందో అతను చెప్తే ల్యాండ్ అవుద్ది అనేది వరుణ్ గారు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ దెన్ వరుణ్ గారు బిలీవ్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ వీళ్ళంతా కూడా కైండ్ ఆఫ్ అంటే ఇంకా డేట్లు లేట్ అవుతున్నా కూడా సత్య డేట్లు ఎలాగైనా పట్టి ఇది తను చేస్తే బాగుంటది అనేది ఫీల్ అయ్యాం. అండ్ కరెక్ట్‌గా ఏదైతే అనుకున్నామో అది ల్యాండ్ అయింది. సో సత్య చేయడం వరుణ్ గారు ఏమైతే అనుకున్నారో అది కరెక్ట్. ఖచ్చితంగా కరెక్ట్. success వరుణ్ గారికే ఈ క్రెడిట్. సత్యది మాత్రం. ఓకే. యాహ్! దానంటే హీరోస్ కూడా చెప్తూ ఉంటారు. అంటే హ్మ్. కథ నచ్చినా, నచ్చకపోయినా గాంధీ నచ్చేసి మేము సినిమా చేస్తామని అవును. చెప్పేసి అవును. అవును. 'నాని' అన్న దగ్గర నుంచి అవును. మీతో అవును. వర్క్ చేసిన ప్రతోళ్ళు చెప్తారు. అవును. ఏంటి ఏ మంత్రం ఏస్తారన్నా? అంటే మంత్రం ఏం లేదండి. బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కథలో ఇన్వాల్వ్ చేస్తాం. హ్మ్. అంటే ఇది ఈ కథ అంటే చేసేటప్పుడే ఏంటి ఒపీనియన్ అడగడం. ఇది ఎలా ఉంది? ఇంకేదన్నా చేంజెస్ చేద్దాం అని ఒక డిస్కషన్ ఉంటది ఎప్పుడు కూడా హీరోతో నాకు. ఓకే. ఎందుకంటే హీరో కంఫర్ట్‌గా ఉంటే సినిమా బావుంటది. కాన్ఫిడెంట్‌గా హీరో కాన్ఫిడెంట్‌గా ఉంటే సినిమా బావుంటదని బిలీవ్ చేస్తా. ఇప్పుడు కైండ్ ఆఫ్ ఇప్పుడు వరుణ్ గారు కూడా పెనుగొండ క్యారెక్టర్ గాని, ఒక కొరియన్ కొరియన్ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ గాని ఏంటంటే బేసిక్‌గా కాన్ఫిడెన్స్ రావడానికి డిస్కషన్ ఉండేది ఓకే. ఇద్దరి మధ్య. ఇలా చేస్తే బాగుంటది అనేసి. అంతే తప్ప అదే ఇన్వాల్వ్ చేయడమే హీరోని. ఓకే. లైక్ అంటే మధ్యలో నాగ చైతన్య గారితోనూ, నిత్య మీనన్ గారితోనూ హ్మ్. మీ దగ్గర నుంచి ఒక క్యూట్ లవ్ స్టోరీ ఒకటి రావాల్సింది. లేదండి. కాదా? రూమర్. రూమర్. యాహ్! యాహ్! ఫేక్ అనమాట. యాహ్! యాహ్! అంటే అంటే ఇప్పుడు చైతన్య గారిని కలవడం జరిగింది. హ్మ్. చిన్న డిస్కషన్ ఈ కైండ్ ఆఫ్ కథ గురించి జరిగింది గానీ, బట్ ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అంతే. అవ్వలేదు. యాహ్! యాహ్! అప్పుడు అది కూడా కొంచెం ఈ కామెడీ కామెడీ ఫన్ ఓకే. మోడ్‌లో ఉండేది. ఓకే. యాహ్! ఏంటి మళ్ళీ ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? నాగ చైతన్య యాహ్! గారు, యాహ్! గాంధీ గారి కాంబినేషన్? డెఫినెట్‌గా. యాహ్! ఓకే. కథ సెట్ అయితే ఓకే. డెఫినెట్‌గా. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా మీతో మాట్లాడుతుంటే సో ఖచ్చితంగా అండ్ చాలామంది 'కృష్ణార్జున యుద్ధం' ఆ! సో నా వరకు చూసుకుంటే మంచి సినిమా అది. అవును. బట్ అవును. ఎందుకు ఫెయిల్ అయిందో నాకు తెలీదు. ఎందుకంటే హ్మ్. చాలామంది అటు ఇటుగా ఉంది. కొంచెం ఏదో ఉన్నప్పుడు చూసి హ్మ్. బానే ఉంది కదరా! ఏం నచ్చలేదు మీకు అన్న పాయింట్‌లోకి నేనెళ్ళాను. అవునవునవునవును. నాని అన్న కూడా మాట్లాడుతూ అండ్ కృష్ణ అనే ఒక క్యారెక్టర్. క్యారెక్టర్ మీద గనక ఎళ్ళుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అవునవునవును. బట్ నాకు విగ్ పెట్టి రాక్ స్టార్ అనేసరికి నేను మైకేల్ జాక్సన్‌లా ఫీల్ అయ్యాను అని చెప్పేసి. అవునవునవును. బట్ అంటే ఆ సినిమా విషయానికొచ్చేసరికి అంటే ఫస్ట్ 'నాని' అన్నేనా? లేకపోతే మీరు 'శర్వానంద్' గారు కూడా లేదు స్టోరీ లేదు. చెప్పారా? 'నాని' గారే. 'నాని' గారు. 'నాని' గారు 2 క్యారెక్టర్‌లు. బట్ అదే ఓ చిన్న స్క్రీన్ ప్లే హ్మ్. ఇంకా కొద్దిగా టైట్‌గా చేసి, ఇంకా కొద్దిగా మా స్టైల్‌లో ఒక చిన్న ఫన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉండి అండ్ బేసిక్‌గా ప్రెడిక్టబుల్‌గా అయిపోయింది స్టోరీ. హ్మ్. సెకండ్ హాఫ్. అంటే ఇద్దరు కలిసి ఆళ్ళని సేవ్ చేసుకొస్తారు అనే కైండ్ ఆఫ్ అదే. థింగే కదా! అనే దాంట్లో ఇంకా కొద్దిగా స్క్రీన్ ప్లే టైట్ చేసుంటే బావుండేది. అండ్ ఓకే. మీరన్నట్టు కృష్ణ క్యారెక్టర్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నిందో, ఆ క్యారెక్టర్ ఏదైతే రాక్ స్టార్ క్యారెక్టర్ అంత ఎంటర్‌టైనింగ్‌గా లేదు. ఎందుకు లేదు అనడానికి కూడా రీజన్ ఏంటంటే రాక్ స్టార్ ఎలా ఉంటారో మాకు తెలీదు.
కైండ్ ఆఫ్ ఇప్పుడు గ్యాంగ్స్టర్ అయినా కొద్దిగా రెఫరెన్సెస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. బట్ రాక్ స్టార్ అనేటప్పటికి కొద్దిగా మిస్జడ్జ్ చేసాం అంతే. ఓకే. Yeah. అండ్ ఫైనల్‌గా కొరియన్ కనకరాజు Yeah. అంటే చాలామంది కొన్ని సీన్స్ తీసి Mm, అంటే సినిమా కంటే ఎక్కువ సీన్స్ తీసి Mm, అండ్ రిలీజ్ టైంకి వచ్చేసరికి అంతైతే కావాలో అంతే యూజ్ చేసుకుంటారు. mm, బట్ గాంధీ గారు ఒక కొరియన్ కనకరాజే కాకుండా మిగతా సినిమాల విషయంలో mm. ఎలా క్లారిటీగా ఉంటారా? Yeah, yeah. మీరు పేపర్ మీద ఏమైతే Yeah. పెట్టారో అంతవరకే షూట్ చేస్తారా? Yeah, లేకపోతే కొంచెం ఇది చేసింది ఇది మొత్తం డ్యూరేషన్ 250 వచ్చింది ఓకే. ఎడిట్. ఓకే. మేము రిలీజ్ చేసింది 245. ఓకే. Yeah. ఒక 10 minutes 10 మినిట్స్. 10 minutes లో చిన్న చిన్న ట్రిమ్మింగ్లో పోయింది ఓకే. అంతే. Yeah. అండ్ క్లైమాక్స్‌లో ఒక చిన్న పార్ట్ 2కి లీడ్ Yeah, లాగా అంటే పార్ట్ 2 అని వేయలేరు. అవునవును. బట్ ఇప్పుడు వచ్చే ప్రతి హిట్ సినిమాకి పార్ట్ 2 సీజన్ ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో ఏంటి కొరియన్ కనకరాజుకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యా కెన్యన్ కనకరాజు. కెన్యా కనకరాజు. కెన్యన్ కనకరాజు. కెన్యన్ కనకరాజు. Yeah, కొరియన్ yeah. కాకుండా కెన్యన్ కనకరాజు అనమాట. ఓకే. ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకే. నెక్స్ట్ ఇదే పదానా లేదా మధ్యలో ఇంకో వేరే డెఫినెట్ గా subject? స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. అండ్ ఆల్మోస్ట్ ఐడియా ఉంది ఏం చేయాలి ఓకే. ఎలా చేయాలి అనేసి దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ అనేసి. ఓకే. యా డన్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ Thank you. గాంధీ గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. సో తప్పకుండా ఇలాగ మంచి మంచి కామెడీ సినిమాను Yeah. అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. థ్యాంక్ యూ.